ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వానలు భయపెడుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు భూకంపం కూడా ఈ జాబితాలో చేరింది. తాజాగా గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్లో కూడా భూకంపాలు సంభవించాయి. నెలన్నర రోజుల వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 5కు పైగా తీవ్రతతో భూమి కంపిస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా రికార్డైంది. హర్యానాలోని జజ్జర్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. దీనివల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లయితే తెలియలేదు. ఆస్తి నష్టం నమోదైంది. పలు నివాసాలు బేటలు వారినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఉదయం సరిగ్గా 9 గంటల 4 నిమిషాలకు భూమి ప్రకంపించింది. 28.63 నార్త్ అక్షాంశం, 76.68 ఈస్టు రేఖాంశం పరిధిలోకి వచ్చే హర్యానాలోని జజ్జేర్ ప్రాంతంలో భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు తెలిపింది. దీని తీవ్రత ఢిల్లీపైన పడింది. పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు రికార్డైనట్లు సమాచారం. ఢిల్లీ ఎన్సీఆర్ పొరుగునే ఉన్న హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోనూ తేలికపాటి ప్రకంపనలు కనిపించాయి. రోహిణి, గ్రేటర్ కైలాష్, గ్రేటర్ నోయిడా, ద్వారకా, సాకేత్, వసంత్ కుంజ్, జనక్పురి, పశ్చిమ విహార్, పత్పర్గంజ్, మయూర్ విహార్, చాందినీ చౌక్, కరోల్బాగ్, చాణక్యపురి వంటి ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పరిధిలోకి వచ్చే నోయిడా సహా ఇతర ప్రాంతాల్లో భూమి ప్రకంపించినట్లు స్థానికులు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉన్నపలంగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. ప్రధాన భూకంపం తర్వాత తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తుండటంతో ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు. వర్షంలోనూ ఆరుబయటే ఉంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.